ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫ్రూట్ ప్రాసెస్ ఎంటర్ప్రైజెస్ స్కీమ్ వివరాలన్నింటిని గురించి మనతో పంచుకునేందుకు ఇప్పుడు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ డి కొండ రఘు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం రఘు గారు. నమస్కారం అండి. మహిళల స్వయం ఉపాధికి భరోసా కల్పిస్తూ ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫ్రూట్ ప్రాసెస్ ఎంటర్ప్రైజెస్ స్కీమ్ అనే కార్యక్రమాన్ని కూడా తీసుకున్నారు కదా, దీనికి సంబంధించి జిల్లాలో ఎట్లా ఉంది అమలు తీరు, దాని గురించి చెప్పండి. ఇది ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార తయారీ సంస్థల క్రమబద్ధీకరణ పథకం PMFME అండి. ఇందులో ఏంటంటే అసంఘటిత అంటే వాళ్ళకు ఏమీ ఐడియా ఉండదు, బేసికల్లీ వాళ్ళని సంఘటపరచాలని చెప్పే ఉద్దేశంతో దీన్ని ఏమంటామంటే అసంఘటిత సూర్య ఆహార ఉత్పత్తి తయారీ రంగ నాణ్యత ప్రమాణాలు అభివృద్ధి చేయడం లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ స్కీమ్ నిర్వహిస్తున్నాయండి. ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యం సూక్ష్మ ఆహార ఉత్పత్తి మరియు శుద్ధి పరిశ్రమల బృంద సదుపాయాల కల్పన, ఆహార ఉత్పత్తి మరియు శుద్ధి రంగాన్ని సంస్థాగతంగా బలోపేతం చేయడము, పరిశ్రమల సామర్థ్యాభివృద్ధి మరియు దానికి కావాల్సిన సాంకేతిక ఏర్పాటు, ఉత్పత్తుల మార్కెటింగ్ మరియు బ్రాండింగ్ తోడ్పాటు, సూక్ష్మ ఆహార ఉత్పత్తి మరియు శుద్ధ పరిశ్రమలకు మౌలిక సదుపాయాల కల్పన, రైతు ఉత్పత్తిదారుల సంస్థలు, స్వయం సహాయక బృందాలు మరియు ఉత్పత్తిదారుల సహకార సంస్థలు వారి మొత్తం విలువ గోల్స్తో పాటు మద్దతు ఇవ్వడం, మైక్రోసాఫ్ట్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను నేరుగా బ్యాంకు రుణంతో సబ్సిడీ సహాయం చేయబడతాయి. అయితే ఇప్పుడు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందాలంటే వీరికి ఏ రకమైన అర్హతలు ఉండాలి, వాటి గురించి చెప్తారా? దీనికి ఏంటంటే అండి, యాక్చువల్గా సూక్ష్మ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్లో అర్హత అంటే ఏంటంటే దీనికి వయసు 18 years ఎబో ఉండాలి. ఎలాంటి విద్యార్హత అవసరం లేదు. వ్యక్తిగత సూక్ష్మ ప్రాసెసింగ్ యూనిట్స్, SHG, కోఆపరేటివ్ సహకార సంఘాలు, FPO మరియు ప్రైవేట్ లిమిటెడ్ వీళ్ళంతా కూడా ఎలిజిబులే. ప్రాజెక్టు వ్యయంలో 10% మూలధనం మరియు మార్జిన్ 30% వరకు సమానమైన వాటా SHG మూలధనంగా కలిగి ఉండాలి. వీటికి ఏమైందంటే నెక్స్ట్ అలాగే ఈ ప్రాజెక్టు వ్యయంలో 35% వరకు రుణ అనుసంధాన రాయితీ మ్యాక్సిమం 10 లక్షలు ఇంతవరకు వస్తుంది. ఇది నెక్స్ట్ ఏంటంటే EPO, SHG కోఆపరేటివ్ సొసైటీలు మరియు గవర్నమెంట్ ఏజెన్సీలు సహకార మూలధనం కొరకు లబ్ధిదారుల చెంత ప్రాజెక్టు వ్యయంలో 10% వాటాను చెల్లగలిగే ఆర్థిక సామర్థ్యం ఉండాలి. SHGలో సభ్యులందరికీ ఫుడ్ ప్రాసెసింగ్లో పాల్గొనకపోవచ్చు కాబట్టి SHG సమాఖ్య స్థాయిలో విత్తన మూలధనం అనుమతించబడును. మరియు ఆహార తయారీ సంస్థలో ఉన్న సహాయ సభ్యురాలకు సమాఖ్య స్థాయిలో మూలధనం మరియు అవసరాల కొనుగోలుపై ₹40,000 మూలధనం ఉండాలి. అయితే ఈ పథకం ద్వారా ఏ రకమైన రాయితీలు ఉన్నాయి, ఏ రకమైన రాయితీ పథకాలు ఉన్నాయి, వాటి గురించి చెప్తారు? బ్యాంకు బ్రాండ్ దరఖాస్తులను సమీక్షించి లోన్ మంజూరు తిరస్కరణ నిర్ణయం తీసుకుంటుంది. లోన్ మంజూరు చేసిన తర్వాత బ్యాంకర్ తప్పనిసరిగా పారిశ్రామిక వివరాలు పూరించాలి మరియు లబ్ధిదారు సంతకం చేసిన రసీదు కాపీతో మంజూరు లేఖను అప్లోడ్ చేయాలి. లబ్ధిదారు తన వాటాను లోన్ ఖాతాలో జమ చేయాలి. బ్యాంకు మొదటి విడత మరియు పూర్తి రుణ మొత్తాన్ని లబ్ధిదారుడి ఖాతాలో విడుదల చేయబడుతుంది. బ్యాంకుల పోర్టల్లో ప్రాథమిక వివరాలను పూరించిన తర్వాత క్రెడిట్ సంస్థతో సబ్సిడీ క్లెయిమ్ చేస్తారు. సబ్సిడీ నోడల్ బ్యాంకు బదిలీ చేస్తుంది మరియు నోడల్ బ్యాంక్ ఆ మొత్తాన్ని నియమించిన బ్రాంచ్కి జమ చేస్తుంది. బ్యాంక్ శాఖ ఆ మొత్తాన్ని రిజర్వ్ నుండి ఫండ్ ఖాతాలో ఉంచుతుంది. 3 సంవత్సరాల వ్యవధి తర్వాత లోన్ ఖాతా మరియు ఎంటర్ప్రైజ్ రెండు పని చేయకపోతే సబ్సిడీ మొత్తాన్ని NPAపై రుణ ఖాతాలోకి పోతుంది. అయితే ఇప్పుడు ఈ ఏదైతే మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ స్కీమ్ ఉందో ఇందులో ఏ రకాల ఆహార పరిశ్రమలకు సంబంధించిన అవకాశాలు ఉన్నాయి, వాటి గురించి చెప్తారా? ముఖ్యంగా ఫుడ్ ప్రాసెసింగ్ కార్యకలాపాల జాబితా బేకరీ ఉత్పత్తులు, తృణధాన్యాలు మరియు పప్పుధాన్యాలు, సిట్రస్ ఆధారిత ఉత్పత్తులు, కొబ్బరి మరియు కొబ్బరి ఆధారిత పరిశ్రమలు, మొక్కజొన్న ఉత్పత్తులు, పండ్ల ఆధారిత ఉత్పత్తులు, వేరుశనగ ఆధారిత ఉత్పత్తులు, పాలు మరియు పాలు ఆధారిత ఉత్పత్తులు, పుట్టగొడుగు మరియు పుట్టగొడుగు ఆధారిత ఉత్పత్తులు, నూనె గింజల ఆధారిత ఉత్పత్తులు, బియ్యం మరియు బియ్యం ఆధారిత ఉత్పత్తులు, సోయా పాలు, సుగంధ ద్రవ్యాలు, చెరకు ఆధారిత ఉత్పత్తులు, పచ్చి కూరగాయల ప్యాకింగ్ ఇటువంటివి ఉన్నాయండి. అయితే దీనిలో కూడా కొన్ని అర్హతలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా పండ్లు మరియు కూరగాయల వ్యాపారం, ప్రాసెస్ చేయని చిన్న అటవీ ఉత్పత్తుల వ్యాపారం, నూనె లూజ్గా అమ్మడం, తయారు చేసిన ఉత్పత్తుల రీప్యాకింగ్, క్యాంటీన్, కిరాణా, హోటల్, టిఫిన్ సేవంటారు, రెస్టారెంట్లు ఇటువంటివి కూడా ఇందులో అర్హతలు లేవు. అయితే ఈ పథకం ఏదైతే ఈ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ స్కీమ్ ఉందో ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందాలనుకున్న లబ్ధిదారులు మహిళలు ఎవరైతే ఉన్నారో వారు దరఖాస్తు చేసుకునే విధానం, దరఖాస్తుతో జత చేయాల్సిన వివరాలు, వాటి గురించి చెప్తారు? దీనికి దరఖాస్తు ఏం చేయాలంటే దరఖాస్తుదారులందరూ కూడా https://pmfme.mofpi.gov.in పోర్టల్ నందు
జిల్లా రిసోర్స్ పర్సన్ ఉంటారు పిఎంఎఫ్ఎం ద్వారా, వారి సహకారంతో దరఖాస్తు చేసుకోవాలి. దీనికి సింపుల్ ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ పాస్బుక్, ట్రేడ్ లైసెన్సు, ఉద్యమ రిజిస్ట్రేషన్, ఈ 5 కాపీలు చేసుకొని సింగిల్ షీట్లో మన ప్రాజెక్ట్ రిపోర్ట్ మనం ఏం చేయదలుచుకున్నాం అలాంటి వివరాలు బేసిక్గా పొందుపరిస్తే సరిపోతుందండి. అయితే ఇప్పటికీ ఈ జిల్లాలో దరఖాస్తు చేసుకున్న వాళ్ళకి ప్రయోజనం చేకూరింది అంటే ఇట్లా పరిశ్రమల్ని స్థాపించుకున్నారు, ప్రయోజనాలు పొందుతున్నారు అన్న అటువంటి వివరాలు ఉంటే వాటి గురించి చెప్తారు. ఇంతవరకు ఎంతమంది లబ్ధి పొందినరు? ఇక్కడ ఇప్పటికీ ఏమైందంటే మెయిన్ పిఎంఎఫ్ఎంఈ ద్వారా ఈ మిల్లెట్స్ అంటే ఇక్కడ మన ఆసిఫాబాద్ జిల్లాలో ఓడిఓపి అంటే 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్లో మిల్లెట్స్ను మామూలుగా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. దీనికి అనుగుణంగా 3-4 మిల్లెట్స్ అంటే తృణధాన్యాల ప్రాసెసింగ్ అవన్నీ కూడా పిఎంఎఫ్ఎంఈ ద్వారా సబ్సిడీ పొందడం జరిగింది. అలాగే అంటే ఇదంతా కూడా బేసిక్గా చిన్న రైస్ మిల్స్ చిన్న రైస్ మిల్స్ లేదా పిండి మరలు, మిల్లెట్స్ ప్రాసెసింగ్ ఇలాంటివి జరుగుతుంది. ఇక్కడ స్వరూపాన్ని గతంలో ఇక్కడ మన ఆసిఫాబాద్లోనే ఇక్కడ జనకాపూర్ పాత కలెక్టరేట్ ఎదురుగా వాళ్ళ ఫుడ్ ప్రాసెసింగ్ అంటే మిల్లెట్స్ ప్రాసెసింగ్ చేస్తున్నారు. ఇది పిఎంఎఫ్ఎంఈ ద్వారా విజయవంతంగా నడుపుతున్నటువంటి సంస్థ. అలాగే ఈ మధ్యన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆసిఫాబాద్ వాళ్ళు కేకే రైస్ మిల్ అనే యూనిట్ కూడా పిఎంఎఫ్ఎంఈ ద్వారా 30 లక్షల లోన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి అనుగుణంగా సబ్సిడీ కూడా పొందడం జరిగింది. అంటే యాక్చువల్లీ ఏమైందంటే డిఆర్డిఏ వాళ్ళు కూడా దీన్ని ఫాలోఅప్ చేస్తారు. ఓన్లీ డిఎస్సి నోడల్ ఏజెన్సీ ఓన్లీ ఇక్కడ మాకు ఓన్లీ అప్లికేషన్స్ మా పోర్టల్ వస్తాయి, వీటిని మేము డిఆర్డిఏ వాళ్ళకు పోర్టల్కి పంపించడం జరుగుతుంది. ఇంకా ఇది వివరాలండి పిఎంఎఫ్ఎంఈ ద్వారా. మొత్తం మీద గ్రామీణ ప్రాంతం అయితేనేమి, పట్టణ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువకులు అయితేనేమి, అలాగే మహిళల స్వయం ఉపాధికి భరోసా కల్పిస్తున్న కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన వివరాలను, ఆ పథకాల ద్వారా చేకూరే ప్రయోజనం గురించి సవివరంగా తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం. నమస్కారం అండి, సంతోషం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.